అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అంబటి రాంబాబు గారిని వాయిదా నిమిత్తం గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఆయన చాలా హుషారుగా హ్యాపీగానే కనబడ్డాడు ఆయన. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కోపుల్లో వాయిస్ వినిపిస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని క్రమశిక్షణలో పెట్టాలని, కక్ష తీర్చుకోవాలని, వాళ్ళకి కూటమి ప్రభుత్వం అంటే ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి, లోకేష్ అంటే ఏంటి తిరిగి చెప్పాలని ఒక కంకణం కట్టుకుని వాళ్ళ మీద దాడులు చేస్తా, భౌతిక దాడులకు దిగుతా, వాళ్ళ కుటుంబ ఆస్తుల్ని నాశనం చేస్తా, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ, ఆడవాళ్ళ మీద దాడులు చేస్తూ, చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని, లేడీస్ని, ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద తాగేసి వెళ్ళి దౌర్జన్యం చేస్తూ, దానికి లేనిపోని కలరంగులు ఇస్తూ దాన్ని సోషల్ మీడియాలో పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ సందర్భంలో అంబటి రాంబాబు గారు అతను బై కమ్యూనిటీ కాపు కాబట్టి కాపు ఎమ్మెల్యే అని, కాపు ఓడిపోయిన ఎమ్మెల్యే అని, లేకపోతే కాపు నాయకుడు అని చెప్పి అంటారు. ప్రతి ఒక్కటి నాయకుడు అని అంటారు పాలిటిక్స్లో తిరిగినప్పుడు. ఎవరో ఒకళ్ళిద్దరు అంచలు ఉంటే సరిపోద్ది. వాళ్ళిద్దరు లేకపోయినా పర్లేదు, చిన్నపిల్లలు ఇద్దరు వేసుకుని చాక్లెట్లు వేసుకుని తిరిగిపోరు. ఎన్టీ రామారావు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు స్కూల్ పిల్లలు 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న పిల్లలతోనే ఎమ్మెల్యేలు చాలామంది క్యాన్వాస్ చేశారు, గెలిచారు కూడా. ఆయన కాపు నాయకుడు అని చెప్పి అన్నారట. వంగవీటి రంగా గారి బొమ్మ. కాపులు ఎవరు ఏ ఇష్యూ వచ్చినా, మంచి జరిగినా చెడ్డ జరిగినా, ఏది జరిగినా, వనభోజనాలు పెట్టుకున్నా, ఇంకో ఫంక్షన్ పెట్టినా కాపులకు సంబంధించింది అనేది ఐడెంటిఫికేషన్ రావాలంటే అక్కడ వంగవీటి రంగా ఫోటో పెడతారు. కొంతమంది అనుభోజ్ఞులు అయితే తెలుసున్న వాళ్ళు కాపుల్లో వాళ్ళకి సంబంధించిన నాయకుల పేర్లు, లేకపోతే శివశంకర్ గారు లాంటి లెజెండ్స్ పేర్లు పెట్టుకుంటారు. ఇవి జనరల్గా మాస్ లీడర్ కాబట్టి రంగా గారు ఫోటో పెట్టుకుంటారు. ఈయన్ని అంబటి రాంబాబు గారి ఇష్యూలో కాపు నాయకుడు అన్నారు, వంగవీటి రంగాతో పోల్చారని చెప్పి చాలామంది కుమిలిపోతూ బాధపడిపోయారు. కాకపోతే ఏంటంటే నిన్న సిచ్యువేషన్ చూస్తే ఒక బస్సులో తీసుకొచ్చారు పోలీస్ వ్యాను, మినీ బస్సు. ఆ బస్సు నిండా పోలీసులే, ఇతను సెక్యూరిటీగా అందరూ కూడా ఇతను ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాసి ఒక Z+ కేటగిరీ ఇచ్చి పెద్ద థ్రెట్ ఉండి, జాతీయ స్థాయిలో థ్రెట్ ఉన్న సోనియా గాంధీ లాంటి వాళ్ళకి, ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఇచ్చినంత Z+ భద్రత ఇచ్చి ఇతన్ని తీసుకొచ్చారు. ఇతను కామ్రేడ్ సింబల్ చూపిస్తాం, విప్లవ సింబల్ చూపిస్తాం, విజయ సూచికలు చూపిస్తాం, థమ్సప్ సింబల్ చూపిస్తాం, ఇవన్నీ చూపించి అతను చాలా పెద్ద హీరో కింద అందులోకి వెళ్ళాడు. నిజంగా చాలా యాక్టివ్గా మంచి యంగ్స్టర్, ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళగా కనపడుతూ అతను లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఎక్కడ బెంబీలు పడిపోతూ కూటమి నాయకులు ఆశించిన ఫేస్ ఫీలింగ్స్ ఎక్కడ కనపడలా. బెక్క చచ్చిపోయి ఈవేళ చచ్చిపోతాడు, రేపు చచ్చిపోతాడు, ఇప్పుడు వెళ్ళిపోయి లోకేష్ కాలు మీద పడిపోతాడు, చంద్రబాబు నాయుడు కాలు మీద పడిపోతాడు, పవన్ కాలు మీద పడిపోతాడు. ఇది అయిపోయిందండి, ఒకసారికి వదిలేండి, నాకు 3 ఆడపిల్లలండి, పాపం నా మనవాళ్ళు చిన్నవాళ్ళండి, వాళ్ళు బిక్కుమంటున్నారండి, మా ఆవిడకేమో ఆరోగ్యం బాగోదండి అని చెప్పి వెళ్తారని. కానీ లేకపోతే వీళ్ళ కూతుర్లు వచ్చి ఏమండి మా నాన్నగారిని వదిలేండి పాపం, మా నాన్నగారికి ఆరోగ్యం మంచిది కాదండి, పెద్ద వయసు వచ్చేసిందండి అని అంటారేమో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కానీ, కూటమి అభిమానులు కానీ, మరీ ముఖ్యంగా కూటమిలో ఉన్న కొంతమంది కోప నాయకులు కానీ భావించారు. ఏంటి వీడి వాయిస్ ఎంత పెంచుతున్నాడు, వైఎస్ఆర్ గవర్నమెంట్లో మళ్ళీ ఇతర మంత్రి ఇస్తారా, మళ్ళీ ఇతను గెలిస్తే మళ్ళీ ఇతనికి అది ఇస్తారా, ఇది ఇస్తారా, ఇంత అభివృద్ధిలోకి వచ్చేస్తాడు కోపుల్లో అని చెప్పి ఇతని మీద బంత నాని మీద పడి ఏడిచి జనం చాలా ఎక్కువైపోయారు. కాకపోతే ఏంటంటే దానికి రివర్స్గా ఇతనేమో అత్తారింటికి వెళ్ళినట్టేమో వెళ్ళి వత్త అక్కడ మరి ఎనర్జెటిక్గానే వచ్చాడు. రెడ్ బుల్ తాగి టెన్నిస్ ప్లేయర్ లాగా వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తా కుమిలిపోతా పొయ్యి వెలిగించుకోకుండా, వంట చేసుకోకుండా, ఎవరు వచ్చినా నాకు వద్దని చెప్పి తోసేస్తారని చెప్పి అనుకుంటే వాళ్ళ అమ్మాయి ఫైర్ బ్రాండ్ లాగా వచ్చి దడదలాడించేస్తుంది. ఇక్కడ కూటమిల గుండెలో రాళ్ళు పడిపోతున్నాయి. ఎవరిని అమ్మ అనవసరంగా ఎవరో బాబు, మనం ఇతన్నే దృష్టిలో పెట్టుకున్నాం కానీ ఇతని కుటుంబంలో ఇంత డైనమిక్ లేడీ ఉంది, ఇవిడ వచ్చింది మనల్ని ఎండగట్టేస్తుంది. ఎక్కడ మన కుసంస్కారిలో ఉన్న మన పచ్చి బూతులు మాట్లాడి ఇప్పుడు ఈ జనసేన ఉంది, రాయపాటి అరుణ గారు మాట్లాడిన మాట, ఒక మాట చాలు మొత్తం స్త్రీ జాతి చచ్చిపోవచ్చు. మొత్తం స్త్రీ జాతి అంతా కూడా సిగ్గుపడి కుమిలిపోయి చచ్చిపోవచ్చు. ఆవిడ ముందు ఆవిడెవరో యాంకర్ 2 పీలికలు గొడ్లు వేసుకుంది, అది వేసుకుంది, ఇది వేసుకుంది, పెద్ద కామెంట్ చెప్పి చే ఆవిడ ఎక్కడ సరిపోద్దంటే రాయపాటి అరుణ వేసిన ఒకే ఒక డైలాగు, రోజా గారికి సంబంధించి అడిగిన ఒకే ఒక మాట చెప్తే మొత్తం పేలిపోతాయి, టీవీలు పేలిపోతాయి, చూస్తున్న సెల్ ఫోన్లు పేలిపోతాయి. అలా కాకుండా ఎక్కడా నోరు జారకుండా పిన్ టు పిన్
ఏదైతే తిన మీద అటాక్ చేస్తాం మళ్ళీ తిన మీద అటాక్ మొదలుపెట్టారు. తిన మీద అటాక్ కానీ వీళ్ళ తండ్రి గారు చేసిన దాన్ని కానీ వాళ్ళ తండ్రి గారు రియలైజ్ అయిన దాన్ని కానీ వాళ్ళ తండ్రి గారు పశ్చాత్తాపడి సారీ చెప్పిన దాన్ని కానీ ప్రతిదానికి చాలా బ్రహ్మాండమైన కౌంటర్ ఇస్తామని చెప్పి నేను అన్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చి చాలా సింపతి గెయిన్ చేసింది ఆ అమ్మాయి. అదేవిధంగా రాంబాబు గారు కూడా బిక్కుమంటే ఇలాగేదో గూనేసుకుని 100 సంవత్సరాలు పైబడిపోయినట్టు కాకుండా చాలా హుషారుగా నేను అండగా ఉన్నాను రా అని బయట వాళ్ళకి చెప్తున్నాడు ఆయన. తాను ఒకటి తెలితే దైవం ఒకటి తెలుస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఏమనుకుంది, అయిపోయింది ఇటు చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా పెరినాన్ని కానీ పట్టుకుందామని చెప్పి ఏదో ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. ఇంక ఈయనేమో మళ్ళీ పెద్ద పుల్లాగా తయారవి మంచి, ఎందుకంటే జైల్లో ఉంటే చాలా ఆరోగ్యం బాగుపడుతుందంట. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జక్కపూడి రామ్మోహన్ రావు మంచి ఫిట్నెస్ అది సంపాదించాలంటే అప్పుడప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే టైం టు టైం మిలిటరీ డిసిప్లిన్లో టైం టు టైం ఫుడ్ పెట్టి మంచి వ్యాయామం చేసుకోవడానికి మంచి మనసు ప్రశాంతంగా ఉండడానికి సెంట్రల్ జైలు ఉపయోగపడుతుందంట. నాకు తెలీదు, ఎప్పటికప్పుడు వెళ్ళి చూడాలి నేను కూడా. ఈ కోట ప్రభుత్వం ఏమన్నా ఈ వీడియోలో ఇవి చూసి ఈ నన్ను కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తే నాకు కూడా ఆ కోరిక తీరిపోద్ది. కాకపోతే ఏంటంటే మన ఒకటి తలితే దైవం ఒకటి తలుతుందంట. అందుకని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు పనులు మానేసుకుని, ఎందుకంటే ఆడిని కొట్టి ఈయన్ని కొట్టి ఆడాస్తులు తగలేసి ఈడాస్తులు తగలేస్తే ఈ రోజులు ఎవరు ఊరుకుంటారో. పూర్వం అంటే మీరు చెప్పినట్టు రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి రాసి దిక్కు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి 2 విలేకరులు ఏంటంటే ఆడు 2 కళ్ళు చూస్తాయి, ఆడుకున్న సెల్ ఫోన్ కన్ను 3వ కన్ను చూస్తుంది. కాబట్టి ప్రతి ఓడు కూడా 2 విలేకరుల కింద పనిచేసి మీ భోగతాలన్నీ బయట పెడతారు. కాబట్టి ఎవడ జాగ్రత్తలో ఆడు ఉంటే మంచిది. కాకపోతే కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప ఉపయోగం ఏంటంటే వంగవీటి రంగా గారి స్థాయికి, అంటే అంత స్థాయికి కాకపోయినా వంగవీటి రంగా గారు అంత పేరు ప్రఖ్యాతులు మాత్రం ఈ రాంబాబు గారికి తెచ్చిపెట్టారు. రంగాగారితో పోల్చుపెట్టి అని చెప్పి గుంజుకున్న వాళ్ళే ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు పాపం. ఇంకా పై స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతారమ్మో. ఎనీహౌ కాపులో ఒక 10 మంది నాయకులను తయారు చేసి పెడితే కూటమి నాయకులు రేపన్న రోజున ఈ కాపులంతా కలిపి ఏదో పార్టీ పెట్టుకుంటామో లేకపోతే ఏదో పార్టీకి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి పదవి సంపాదించడం చేసుకుంటానికి ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వారు సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. రామానందరావు. జై హింద్.